ఎలాగో అన్నవరం వచ్చాం కదా, సత్యనాథం చేపించుకుందాం అని చెప్పి మార్నింగే రెడీ అయ్యి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళామండి. మేము తీసుకున్న గెస్ట్ హౌస్ నుంచి టెంపుల్ అయితే కొద్దిగా దూరంగా ఉంది. ఇంకా టెంపుల్ అయితే చాలా బాగుందండి. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా, ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. అలాగే కింద నుంచి వచ్చే వాళ్ళకి బస్సు సదుపాయం కూడా ఉందండి. ఇక్కడ వ్రతం చేయించుకోవాలంటే 500 రూపీస్ నుంచి 2000 వరకు టికెట్స్ అయితే ఇస్తారు. మేమైతే 2000 రూపీస్ది తీసుకున్నామండి. మనం ఏ టికెట్ తీసుకున్నా కూడా మనమే పూజ సామాన్లు అంటే కొన్ని అరటిపళ్ళు, కొబ్బరికాయలు, అలాగే పూలదండలు అయితే మనం తీసుకొని వెళ్ళాలి. 2000 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే సపరేట్ పంతులు గారు వచ్చి మనకి పూజ చేపిస్తారండి. అలాగే మిగతా సామాన్లు, పూజ సామాన్లు ఏమైనా ఉన్నాయంటే ఆ మిగిలిన సామాన్లు అన్నీ కూడా వాళ్ళే ఇస్తారు. ఇంకా 2000 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళకైతే గర్భగుడి పక్కనే వ్రతం చేపిస్తారండి. పూజ అయిపోయినాక అందరికీ కలిపి కథలు చెప్పడానికి వేరే పంతులు గారు అయితే వస్తారండి. అలాగే ఈ అలంకరణ చూసారా, ముందు రోజు వైకుంఠ ఏకాదశి అలంకరణ అనుకుంటా తీసేస్తున్నారు. ఈ ఒత్తులైతే ఆవునేతి ఒత్తులండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఎన్ని ఒత్తులు కావాలంటే అన్ని ఒత్తులు అమ్ముతున్నారు. కాస్ట్ అయితే 50 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. అలాగే ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు దగ్గరే అందరూ వెలిగిస్తున్నారండి. నేనైతే ఒక 50 రూపాయలు ఒక కట్ట తీసుకొని ఇక్కడే వెలిగించి దండం అయితే పెట్టుకున్నా.